హలో అందరికీ. మేమేమో కృష్ణాష్టమికి కృష్ణుడి గుడికి అయితే వెళ్ళాము. వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది 7th ఫేజ్ ఫారం మాల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా అయితే ఉంటుంది. చాలా బాగా డెకరేషన్ చేస్తారు అసలు కృష్ణాష్టమికి అయితే. చాలా బాగుంటుంది గుడి. మీరు ఎంతమంది వెళ్ళారో కామెంట్స్లో పెట్టండి. మేమైతే ప్రతి ఇయర్ ఈ గుడికి అయితే వెళ్తాము. చూస్తున్నారు కదా, లోపల కూడా అసలు మంచిగా ప్రతి ఒక్క చోట డెకరేషన్ అయితే చేసింది. కృష్ణుడిది అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా బాగున్నాడు కృష్ణుడు. ఇంకా అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి దేవుణ్ణి మంచిగా దర్శించుకొని ఇంకా అక్కడ ఉన్న అందరి దేవుళ్ళ దగ్గరికి మొక్కడానికి అయితే వెళ్ళాము. అసలు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపము. ఎవ్రీ ఇయర్ వేణుగోపాల స్వామి కళ్యాణం అయితే చాలా బాగా చేపిస్తారు. ఇంకా ప్రతి ఇయర్ అయితే మంచిగా అన్నదానం కూడా పెడతారు. చాలా మంది భక్తులు అయితే వస్తారు ఈ గుడికి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మీరు ఎప్పుడైనా కుదిరితే వెళ్ళండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. కృష్ణుడి దగ్గర మొక్కేసి ఇంకా ముందు వెళ్ళేటప్పుడు అక్కడేమో శ్రీకృష్ణుని పాదాలు అయితే ఉంటాయి. దేవుడి పాదాలని మంచిగా మొక్కుకొని ఇంకా ముందుకి వెళ్తే శ్రీకృష్ణుని పూల తోట అని అయితే ఉంటుంది. అక్కడ కూడా శ్రీకృష్ణుడిది ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అసలు మేము వెళ్ళేసరికి అయితే మంచిగా అక్కడ ఉన్న చెట్ల నుంచి గాలి అయితే ఫుల్ గా వస్తుంది. చాలా బాగా అనిపించింది. ఎంత బాగుంటుందో గుడి అసలుకి. చాలా బాగుంటుంది. అన్ని పూల తోటలే ఉంటాయి. ఇక్కడేమో అన్ని రకరకాల పువ్వులు అయితే ఉంటాయి అన్నమాట. లోపల కూడా అసలు చాలా బాగుంటుంది. అసలు అక్కడికి వెళ్తే చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా, ఎప్పటికప్పుడు మంచిగా క్లీనింగ్ కూడా చేస్తారనమాట. కానీ మంచిగా పూల తోటనైతే బాగా మెయింటైన్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ చూస్తాను నేనైతే. ఇంకా దేవుడి దగ్గర దర్శించుకొని ఇంకా ముందుకు వెళ్ళి గుళ్ళో శ్రీకృష్ణుడిని అయితే దర్శించుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు మనకేమో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ని కూడా దర్శించుకొని దాని తర్వాత గోశాలకు అయితే వెళ్ళాము. గోశాల ముందు కూడా ఉండే, కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టారు. చూస్తున్నారు కదా, అన్ని పెద్ద ఆవులు చిన్న ఆవులు అన్నీ ఉన్నాయి. ప్రతి ఇయర్ మేము గోశాలలో తినిపిస్తామన్నమాట. ఈ ఇయర్ కూడా తినిపించాము. ఇంకా చాలా మంది ఆంటీ వాళ్ళు, అక్కలు, అందరు అన్నలు కూడా మంచిగా తినిపిస్తున్నారనమాట. మేమైతే ఎక్కడ కనిపించిన ఆవులకైతే తినిపిస్తాము. ఇక్కడ కావాలంటే మనము డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు ఆవులకి తినిపించడానికి. పెద్ద గోశాల కట్టారు. అసలు చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడ కోనేరు కూడా కొత్తగా కట్టారు. అక్కడ స్వామి వారిది చక్ర స్నానం అయితే చేపించారు. ఇంకా భక్తులని కూడా అక్కడికి కోనేరులో స్నానం చేసుకోండి మంచిది అని అయితే అన్నారనమాట. అక్కడే పంతులు గారేమో అందరికి ఇలా వాటర్ అయితే పోస్తున్నారనమాట. ఇంకా అక్కడ మా అన్న వెళ్ళి అలా చేయించుకున్నాడు. ఇంకొక పంతులేమో ఇలా వాటర్ చల్లుకున్నా సరిపోతుంది అంటే నేను మా మమ్మీ అయితే చల్లుకున్నాము. దాని తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుడిని అయితే మొక్కేసాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదానాలు అయితే బాగా చేపిస్తారు. ఈసారి మేము వెళ్ళింది ట్యూస్డే అనమాట. సో మండేనే తినిపించినట్టున్నారు. ఇంకా ట్యూస్డేకి అయితే మంచిగా పులిహోరని అయితే పెట్టారనమాట. ఇంకా ప్రసాదం తినేసి శ్రీకృష్ణుడిని మళ్ళీ దర్శించుకొని వచ్చేసాము. మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.